నారాయణపేట మీటింగ్లో రేవంత్ రెడ్డి మీరు పెంచుకున్న మొక్క, ఈ మొక్కను రక్షించుకోవాల్సిన బాధ్యత మీదే, అక్కడి నుంచి బయలుదేరి నరకుతందుకు అని చెప్పేసి ఆయన మాట్లాడాడు. అరే నాయన, నువ్వు మొక్కవు కాదురా, నక్కవు. అసలు సంగతి మర్చిపోతున్నావు. నువ్వు ఎందుకు నక్కవు అంటావు అంటే, జిత్తలమారి నక్క అధికారులకు వస్తేందుకు, అబద్ధాలు ఆడుతందుకు పనికిరాని ఉపాయాలు వేసి ప్రజలను మభ్యపెట్టి ఆ జిత్తలమారి నక్క చేసేటువంటి వ్యవహారంలో భాగంగానే నీ వ్యవహారంగా ఉంటుంది. కాబట్టి అందుకే నేను నక్క అనాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకంటామంటే డిసెంబర్ 9 నాడు రాగానే 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు. మళ్ళీ కొన్ని రోజులకు ఎమ్మటే అవుతుందా, జర లెక్కలు తీస్తున్నాయి, 4 రోజులు కావాలన్నాడు. జనవరి 6వ తారీఖు ఏమో మాట్లాడి మళ్ళీ కొన్ని రోజులు కాగానే ఇప్పుడు కోడ్ వచ్చింది కదా అని చెప్పి నేను మాట్లాడి, రాసి పెట్టుకొని బాండ్ పేపర్ లెక్కనే ఇక జీవో ఇచ్చినట్టుగానే అనుకోరి 15 ఆగస్టు నాడు పక్కా చేసుడే అన్నాడు. మరి 15 ఆగస్టు నాడు కూడా స్థానిక సంస్థల కోడ్ వస్తుంది కావచ్చు. మరి అప్పుడేం చెప్తావు? ఇవి ఇట్లా మాట మారుస్తూ ఎన్నికల సందర్భానికి అనుగుణంగా ప్రజలను మోసం చేస్తున్నావు కాబట్టి ఇగో నిన్ను నక్క అంటున్నావు. ఒకసారి మాట్లాడేమో పాలమూరు బిడ్డ, పేదోడు, ముఖ్యమంత్రి అయితే తోసుకోరా అంటాడు. ఓనాడు ఇంటర్వ్యూలో మాట్లాడుకుంటేనేమో మా అయ్య పోలీస్ పట్టేలు, మా ఇంటి ముంగలికి వెళ్ళి కూడా షుప్పులు వేసుకొని కూడా నడవాడు, మేము ఇట్లుండే అట్లుండే అంటాడు. ఇంతకు నువ్వేందిరా, నీకైనా క్లారిటీ ఉందా లేదా? చక్కగా చెప్పిరా మీ అమ్మనాయన ఇంతకు నువ్వేందనేది. అవగాహన ఉండి మాట్లాడతావా, అవగాహన లేక మాట్లాడతావా? ఓసారేమో మా అన్న కోర్టు కానిస్టేబుల్ ఉండే మా అన్న అంటాడు, మాకు 32 ఎకరాలే ఉంది, 4 అన్నదమ్మల మంచుకుంటే మాకు 4 ఎకరాలు రాదు నా పాటికి అంటాడు. మరి 4 ఎకరాలు లేవు, మరి ఎట్టు వచ్చినారా 100 కోట్లకు? ఎవరి బ్లాక్మెయిల్ చేసావు? జూబ్లీ సొసైటీని బ్లాక్మెయిల్ చేసి ఓ బ్లాక్మెయిల్ ఎదిగి ఇంకా బ్లాక్మెయిల్ చేస్తూ ఇప్పుడు ఇంకా ఇజ్జత్ చర్య ఏంటంటే, ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళ పార్టీ నాయకులు మొత్తుకుంటుర్రు, వాళ్ళ పార్టీ నాయకులు ఆరోపణలు కూడా చేసిర్రు. మా ఫోన్లు ట్యాపింగ్ చేసి మమ్మల్ని హింసించి మమ్మల్ని బెదిరించి రాజకీయం చేస్తున్నాడు, నేను గవర్నమెంట్ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు కూలిపోతుందో భయం ఉంది అంటే ఇంకా బ్లాక్మెయిలింగే. ముఖ్యమంత్రి అయినా కూడా వ్యవహారం మారలే. మంత్రులు కాదు అందరి మీద. మీకు అసలు విషయం చెప్తా పాటు 4 లక్షల సిమ్ కార్డులు మార్చింది రేవంత్ రెడ్డి. మీరు రాసుకోరు. ఎప్పుడు పిసిసి అధ్యక్షుడిగా 4 లక్షల సిమ్ కార్డు, దానికి వ్యవస్థ ఉంటుంది. రూమ్ పెద్ద దొంగ బ్లాక్బెర్రీ మీకు అర్థమైతలేదు. 4 లక్షల సిమ్ కార్డులు పెట్టుకొని ఆ సిమ్ కార్డులతో ఎవరికి బ్లాక్మెయిల్ చేయాలి, ఎవరికి ఫోన్ చేయాలి, ఎవరిని బెదిరియాలి, సొంత పార్టీల మీద ఎట్లా ఫోన్ ట్యాపింగ్ చేయాలని చెప్పి చేసే ముఖ్యమంత్రి అయ్యే ముందర హోటల్లో పెట్టుకున్నప్పుడు కూడా ఎవరికి మాట్లాడుతున్నారని చెప్పి ట్యాపింగ్ చేసినాడు వాడే. ఈ ఫోన్ ట్యాపింగ్ బ్లాక్మెయిల్ ద్వారానే ముఖ్యమంత్రి అయినాడు వాడు. అసలు సంగతి అది. వాళ్ళ నాయకులను కలిసి రాదురుపోయి ఒకడొకటి మీ మీద బోర్న పడి ఏడుస్తారు పాపం, వాళ్ళ బాధలు చెప్పుకుంటారు. మీకు అదిస్తారు కదా వాళ్ళు అంత దొంగ. ఇది వాస్తవం. కాంగ్రెస్ పార్టీ కూడా మేనిఫెస్టో ఎంత విచిత్రంగా ఉండదంటే, మొన్న ఆయన ప్రతి మహిళకు ₹1,00,000 ఇస్తామని చెప్పాడు. ప్రతి మహిళకు. అంతమందికి ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి ఏమో 18 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి మహిళకు 2,500 ఇస్తా అని చెప్పాడు. ఆ 2,500 ఇప్పటివరకు దిక్కులేదు. 4 నెలలు అవుతుందంటే 10,000 రావాలి. ఆ 10,000 దిక్కులేదు. వీడు ఇస్తాన 2,500కే దిక్కులేదు. ఆయన పైన నుండి మాత్రం వచ్చి ₹1,00,000 ఇస్తా అని చెప్పేసి మాట్లాడతారు. ఎట్లా నమ్మాలి వీళ్ళ మేనిఫెస్టోలని? ఇది భ్రష్టు పెట్టినటువంటి పరిస్థితి ఏంటిది? నోటికి ఏదో వస్తుంది మాట్లాడి ఫస్ట్ అయితే బయటపడాలి, తర్వాత సంగతి తర్వాత. దీన్ని మాట్లాడిన పరిస్థితి చూస్తే నారాయణపేట మీటింగ్లో రేవంత్ రెడ్డి ఒకటే సింపుల్ లాజిక్ మనం ఆలోచన చేద్దాం. వాళ్ళు మాట్లాడితే ఏమంటారు? పొద్దుగాల లేస్తే బీఆర్ఎస్ పని అయిపోయింది, కేసీఆర్ పని అయిపోయింది, ఎంపీ ఎన్నికల తర్వాత కథమైపోతుంది. మరి అయిపోయింది కథమైపోయింది దాని గురించి పొద్దుగాల లేస్తే మరి కేసీఆర్ గురించి తప్ప ఇంకో దాని గురించి ఎందుకు మాట్లాడుతుంది? మరి మనం అయిపోయింది కదా పని నీ లెక్క ప్రకారం. ఈ 4 నెలలకెళ్ళి ఒక్క రోజన్నా కేసీఆర్ గారి పేరు లేకుండా, బీఆర్ఎస్ పార్టీ పేరు లేకుండా ఒక్కటంటే ఒక్కటి స్టేట్మెంట్ చూపిస్తారా నాకు రేవంత్ రెడ్డి? మరి పని అయిపోయిందన్న తర్వాత ఎందుకు మాట్లాడుతున్నావు? పని అయిపోయేది మాది కాదు, నీ పని అయిపోతుంది, నీ కుడిసి పని అయిపోతుంది. మీ వాళ్ళ లోపలికి వెళ్ళి గుంజి పడేస్తానికి ఏం చేయాలో అన్ని కార్యక్రమాలు చేసి పెట్టుకురా, సంగతి నీకు కూడా తెలుసు.